ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఆర్టీసీ బస్సులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. సమ్మె నోటీసులు ఇచ్చి 41 రోజులైనా ప్రభుత్వం మొండి వైఖరిని ప్రదర్శించిందని ఆర్టీసీ కార్మికులు మండిపడుతున్నారు. తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు. సద్దుపల్లిలో 400 మంది కార్మికులు, ఉద్యోగులు విధులు బహిష్కరించారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్ చేశారు. డిపోల ఎదుట నినాదాలు చేస్తున్నారు. సద్దుపల్లి డిపోలో 60 ఆర్టీసీ బస్సులు, 60 అద్దె బస్సులు నిలిచిపోయాయి. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో బస్సులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఆర్టీసీ బస్సులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. సమ్మె నోటీసులు ఇచ్చి 41 రోజులైనా ప్రభుత్వం మొండి వైఖరిని ప్రదర్శించిందంటూ ఆర్టీసీ కార్మికులు మండిపడుతున్నారు. అయితే ఎక్కడికక్కడ బస్సులు ఆగిపోయి బస్ డిపోల ముందు అయితే ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తున్నారు. దీనికి సంబంధించి ప్రస్తుతం ఖమ్మంలో ఎటువంటి సిచ్యువేషన్ ఉందో మా ప్రతినిధి నవీన్ లైవ్ లో అందిస్తారు. నవీన్, చెప్పండి, ఖమ్మం బస్ డిపో వద్ద అక్కడ నిరసనలు వ్యక్తం చేస్తున్నారు ఆర్టీసీ కార్మికులు. దానికి సంబంధించి ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? సుధా, మనం చూడొచ్చు, ఆర్టీసీ కార్మికులు దాదాపుగా 32 డిమాండ్లతోటి ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చారు. నోటీసులు ఇచ్చి ఖచ్చితంగా మాకు ఆ సమస్యలు తీర్చాలని చెప్పేసి కూడా దాదాపుగా 40 రోజులు గడుస్తుంది. ఇప్పటికి కూడా అర్ధరాత్రి వరకు కూడా చర్చలు అయితే జరిగినటువంటి సిచ్యువేషన్ మనం చూడొచ్చు. రాత్రి జరిగినటువంటి చర్చలు మొత్తం కూడా విఫలం కావడంతో కూడా అర్ధరాత్రి నుంచే ఒక్కసారిగా ఆర్టీసీ కార్మికులు మెరుపు సమ్మెకు దిగినట్టు చెప్పుకోవచ్చు. ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా చూసుకున్నట్టయితే దాదాపుగా 7 డిపోలు ఉన్నాయి. ఖమ్మం, సత్తుపల్లి, మధిర, దాంతో పాటు భద్రాద్రి జిల్లాలో కొత్తగూడెం, అదేవిధంగా భద్రాచలం, ఇల్లందు, మనుగూరు. సో ఈ 7 డిపోలో కూడా ఉదయం నుంచి కూడా పూర్తి స్థాయిలో కూడా కార్మికులు సమ్మెకు దిగినట్టు పరిస్థితి కాబడుతుంది. ప్రస్తుతానికి ఆర్టీసీకి సంబంధించిన ఖచ్చితంగా బస్సులు నడుపుతామని చెప్పి ఒక పక్క ప్రభుత్వం చెప్పి అద్దె బస్సులకు సంబంధించి ఏదైతే కాంట్రాక్ట్ బేసిస్ మీద ఉండేటి అద్దె బస్సులు ఉంటాయో ఆ బస్సులు మాత్రమే ప్రస్తుతానికి ఆర్టీసీ నడుపుతా ఉంది. అరాకొర ఆ బస్సులు నడుపుతున్న సిచ్యువేషన్ మనం చూడవచ్చు. మనం చూసుకుంటే మన వెనక వైపు ఉన్నట్టు ఆర్టీసీ బస్ స్టాండ్ దాదాపుగా బస్సులు ఎప్పుడు చూసినా కానీ ఎనీ టైం అన్ని ప్లాట్ఫామ్ మీద కూడా అన్ని మార్గాలకి ఇక్కడ బస్సులు ఎనీ టైం కనపడదు. కానీ ఇప్పుడు అట్లా లేదు. ఒక బస్సు మాత్రమే ఇక్కడ ప్లాట్ఫామ్ మీద దాదాపుగా ప్రయాణికులు మొత్తం కూడా ప్రైవేటు వాహనాలని చూసుకుంటున్న పరిస్థితి కాబట్టి, ఎందుకంటే ఆర్టీసీ బస్సుల కోసం ఉదయం నుంచి కూడా వెయిట్ చేస్తున్నారు. లాంగ్ వెళ్ళినట్టు బస్సులు ఏదైతున్నాయో ఆ బస్సులు రాకపోవడంతో కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రయాణికులు మొత్తం కూడా బయటకు వెళ్ళి వాళ్ళ సొంత వెహికల్స్ అంటే సొంత వెహికల్ పిలిపించుకోవడం, లేదంటే అద్దెకి అక్కడ ఉన్నటువంటి కార్లు కానీ రకరకాల వెహికల్స్ తీసుకుని అయితే వాళ్ళు మళ్ళీ వాళ్ళ ప్రయాణాన్ని చేసే ప్రయత్నం చేస్తున్నారు. పూర్తి స్థాయి కూడా ఈ సమ్మెకి సంబంధించి దాదాపు ఎందుకంటే 32 డిమాండ్లతోటి సమ్మె నోటీసు ప్రభుత్వానికి ఇచ్చింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా పూర్తి స్థాయి కూడా చర్చలు జరుపుకుంటూ వచ్చింది. దాదాపుగా 42 రోజులు పూర్తి స్థాయిలో కూడా చర్చలు జరుపుకుంటూ వస్తుంది. నిన్న అర్ధరాత్రి కూడా ఆర్టీసీ సంబంధించినటువంటి యాజమాన్యానికి సంబంధించి ఏదైతుందో ప్రభుత్వం మాట్లాడింది. పూర్తి స్థాయిలో కూడా చర్చలు విఫలంగా అయినటువంటి పరిస్థితి కాబట్టి నిన్న అర్ధరాత్రి నుంచే పూర్తి స్థాయిలో ఆర్టీసీలో ఉన్నటువంటి జేఏసీ అంత పూర్తి స్థాయిలో జేఏసీ మొత్తం కూడా ఒకసారిగా సమ్మె నోటీస్ ఇచ్చినటువంటి పరిస్థితి కాబట్టి సమ్మె ఖచ్చితంగా మేము చేస్తామని చెప్పేసి కూడా రాత్రి నుంచే చెప్పిన సిచ్యువేషన్ మనం చూడవచ్చు. మనం ఇటు సైడ్ చూసుకుంటే డిపో వద్ద అంటే బస్ స్టాండ్ లో ఉన్నటువంటి బస్ స్టాండ్ డిపో పక్క చూసుకుంటే ఆర్టీసీ సంబంధించిన బస్సులు మొత్తం కూడా మనం చూడవచ్చు. ఎక్కడికక్కడికైతే నిలిపివేసినటువంటి సిచ్యువేషన్ మనకు కనపడతా ఉంది. ఇప్పటి వరకు కూడా కార్మికులకు సంబంధించి ఆర్టీసీ సంబంధించిన కార్మికులు ఎవరు కూడా విధులకు రాలేదు. కొంతమందిని అంటే ఇక్కడ ఆర్టీసీ సంబంధించిన యూనియన్ నాయకులు ఉంటారు కాబట్టి వాళ్ళు పోలీసులు అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అంతేకాకుండా పూర్తి స్థాయి కూడా ప్రతి డిపో దగ్గర పోలీసు భారీ ఎత్తున కూడా టికెటింగ్ పెట్టినటువంటి పరిస్థితి కాబట్టి ఎవరిని కూడా ఇక్కడ ఆందోళన చేయనియకుండా ఎట్టి పరిస్థితులు కూడా కార్మిక నాయకులు ఇక్కడ వచ్చి ఎట్టి పరిస్థితుల్లో ఆందోళన చేయొద్దని చెప్పేసి కూడా ప్రభుత్వం చెప్పింది. అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి సిచ్యువేషన్ మనం చూసి ఇప్పటికే ప్రభుత్వానికి సంబంధించినటువంటి కఠినంగా వ్యవహరించడంతో కూడా ఆర్టీసీ కార్మికులకు సంబంధించిన నాయకులు ఎవరైతారో నాయకులు ముందుగానే అరెస్టులు చేస్తున్నారు, లేదంటే ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలని చెప్పేసి చాలా సీరియస్ గా చెప్పడంతో కూడా వాళ్ళందరూ కూడా వెళ్ళిపోతున్న సిచ్యువేషన్ కనపడుతుంది. ఏదైనా కూడా ఆర్టీసీ సమ్మె మాత్రం కనపడుతున్న సిచ్యువేషన్ మనం చూస్తుంది. ఎందుకంటే ప్రభుత్వం ఒక పక్క చెప్తుంది అద్దె బస్సులతో పాటు ఇతర ప్రైవేట్ డ్రైవర్లను తీసుకొచ్చి కూడా బస్సులు నడుపుతామని చెప్తున్నారు. కానీ అలాంటి సిచ్యువేషన్ చాలా తక్కువ కనపడుతుంది. మనం చూడొచ్చు ఇక్కడ బస్సులు మన దాదాపుగా వచ్చి ఒక 1 అవర్ అవుతుంది. 1 అవర్ నుంచి మాత్రం ఒక బస్సు ప్లాట్ఫామ్ మీద ఉంది, ఇంకో బస్సు మాత్రం అటు వెళ్తున్నట్టు పరిస్థితి కాబట్టి అంటే ప్రయాణికులు మాత్రం బస్ స్టాండ్ నిన్న కూడా కిచ్చిస్తున్నట్టు పరిస్థితి కనపడుతుంది. కానీ ప్రయాణికులకు తగ్గట్టు బస్సులు లేవు. పూర్తి స్థాయి కూడా ఆర్టీసీ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా సంపూర్ణంగా వాళ్ళు అయితే దీనికి సంబంధించిన సమ్మె మద్దతులో ఉన్న పరిస్థితి కాబట్టి మనం చూడొచ్చు. ఇంకో బస్సును కూడా ఆర్టీసీ డిపోలకి పంపిస్తున్నారు. ఎందుకంటే పూర్తిగా ఇక్కడ డ్రైవర్ లేకపోవడంతో కూడా కండక్టర్లు కూడా ఖచ్చితంగా కావాలి కాబట్టి ఎవరు కూడా రాకపోవడంతో కూడా ఆర్టీసీ డిపోలో కూడా బస్సులు పంపిస్తున్నట్టు సిచ్యువేషన్ మనకు కనపడుతుంది. ఏదైనా ఒకసారిగా ఈ మెరుపు సమ్మె అనేది ఆర్టీసీ సంబంధించిన అర్ధరాత్రి నుంచి కూడా జేఏసీ ప్రకటించింది. జేఏసీలో మనం చూసుకుంటే ఆర్టీసీలో పూర్తి స్థాయి కూడా సంపూర్ణ మద్దతు కూడా జేఏసీ పలికిన పరిస్థితి కాబట్టి ఖచ్చితంగా తనకి ఏంటంటే ప్రధాన డిమాండ్ మనం చూసుకున్నట్టయితే
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని చెప్పేసి కూడా చేస్తున్నారు. తెలంగాణ ఏర్పడిన నుంచి కూడా, ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన కానీ కూడా ఈ డిమాండ్ అయితే ఆర్టీసీ కార్మికులు పెడుతున్న పరిస్థితి కాబట్టి, కానీ అది ఎప్పటికప్పటికి చేస్తాం అనుకుంటా కాలయాపన చేసుకుంటూ ప్రభుత్వాలు వస్తున్న సిచ్యువేషన్ కాబట్టి ఈ రోజు పూర్తి స్థాయిలో కూడా సమ్మె చేస్తామని చెప్పి చెప్తున్నారు. మా డిమాండ్స్ ఏదైతే 32 డిమాండ్స్ పెట్టామో, 32 డిమాండ్స్ కాకపోయినా దాంట్లో కొన్ని డిమాండ్స్ ని, ఆ డిమాండ్ నిలబెడితే ఖచ్చితంగా మేము సమ్మె విరమణ చేసుకొని మళ్ళీ మీ యథావిధిగా విధులకు జాయిన్ అవుతామని చెప్పేసి ఒక పక్క ఆర్టీసీ కార్మికులు చెప్తున్న పరిస్థితి కాబట్టి ఈ సమ్మె ఈ విధంగానే కొనసాగుతా మాత్రం తీవ్రమైన ప్రభావం అంటే ఆర్టీసీ మీద ఖచ్చితంగా పడుతుంది. ఎందుకంటే బస్సులు బయట తీయరు, పూర్తి స్థాయిలో కూడా ఆ బస్సులు కూడా కన్నమయ్యే పరిస్థితిగా పడుతుంది. ఎందుకంటే బ్యాటరీలు వీక్ అయ్యే పరిస్థితిగా పడుతుంది. అంతేకాకుండా ప్రయాణికులకి తీవ్రమైన ఇక్కట్లు కూడా కనపడుతున్న సిచ్యువేషన్ కనపడుతుంది. ఎందుకంటే ఖచ్చితంగా ప్రయాణికులు ఈ వేసవి కాలం సంబంధించిన సెలవులు వచ్చిన సిచ్యువేషన్ కనపడుతుంది. వాళ్ళు ప్రయాణాలు చేయాలి, వాళ్ళకు ఇళ్లకు అంటే వాళ్ళు ఏదైతే బంధువులు ఇళ్ళలో పోవడం కానీ లేకపోతే బయటికి వేరే ఊర్లకు పోయే సిచ్యువేషన్ కనపడుతుంది. అలాంటి సిచ్యువేషన్ లో ఇప్పుడు ఆర్టీసీ కార్మికులు ఒక్కసారిగా సమ్మె దిగడంతో కూడా ఇదంతా కూడా ప్రయాణికులపై కూడా తీవ్రమైన ఇబ్బంది కూడా ఎదుర్కొన్న సిచ్యువేషన్ కాబట్టి ఏదైనా పూర్తి స్థాయి కూడా ప్రభుత్వం వెంటనే కూడా వాళ్ళకి సంబంధించినట్టు ఆర్టీసీ కార్మికులు ఏదైతే 32 డిమాండ్స్ పెట్టారో 32 డిమాండ్స్ లో కొన్నైనా ఖచ్చితంగా తీర్చాలని చెప్పేసి కూడా ఆర్టీసీ సంబంధించిన జేఏసీ నాయకులు అయితే చెప్తున్నారు. ప్రస్తుతానికి మనం చూడవచ్చు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నుంచి డిపోలు మొత్తం కూడా పూర్తి స్థాయిలో కూడా సమ్మెలో ఉన్నట్టు పరిస్థితి కాబట్టి అడపాదడపా బస్సులు అంటే ఏదైతే ఎయిర్ బస్సులు ప్రైవేట్ బస్సులు ఉంటాయో ప్రైవేట్ బస్సులు మాత్రమే నడుస్తా ఉన్నాయి. అవి కూడా కొంతమంది ఏదైతే ప్రైవేట్ కార్మికులు కూడా ఆర్టీసీ కార్మికులకు మద్దతు ఇస్తూ వాళ్ళు కొంతమంది విధులు రాని పరిస్థితి మనకు కనపడుతుంది. ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా ఆ బస్సులకు సంబంధించి ఏదైనా ఇక్కడ సమ్మె జరుగుతున్నప్పుడు ఇలాంటి వాటిలో ఖచ్చితంగా బస్సులను ధ్వంసం చేస్తూ ఉంటారు, లేదంటే హింసకు దారితీసే సిచ్యువేషన్ కనపడుతుంది. అలాంటి నేపథ్యంలో కొన్ని బస్సులను కూడా పూర్తి స్థాయిలో ప్రైవేట్ ఎయిర్ బస్సులను కూడా వాళ్ళు నిలిపేసిన పరిస్థితి కాబట్టి సమ్మె చేస్తున్న కార్మికులకు కూడా కొన్ని చోట్ల మద్దతు తెలుపుతున్న సిచ్యువేషన్ కనపడుతుంది. ప్రధానంగా మనం చూస్తుంటే ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఈ సమ్మె తీవ్రమైన ప్రభావం ఖచ్చితంగా పడుతుంది. ఎవరైతే ప్రయాణికులు ఉంటారో ప్రయాణికులు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్న సిచ్యువేషన్ కనపడుతుంది. ఎందుకంటే పూర్తి స్థాయిలో మనం చూడొచ్చు ప్రైవేటు వాహనాల్లో పోవాలంటే ఖచ్చితంగా వాళ్ళకి చేతినంటే డబ్బులు ఉండాల్సిన సిచ్యువేషన్. ఎందుకంటే ఒక పక్క ఏదైతే ఉందో ఆర్టీసీ సంబంధించిన మహిళలకు ఉచిత పథకం కొనసాగుతుంది, అక్కడ ఫ్రీగా టికెట్ లేకుంటే ప్రయాణం జరుగుతుంది. అలాంటి సిచ్యువేషన్ లో ఇప్పుడు ఆర్టీసీ సమ్మెకి వెళ్ళడం, అంతేకాకుండా ప్రయాణికులు ఒక పక్క వేసవి సెలవులు వచ్చినట్టు పరిస్థితిగా పడుతుంది. పిల్లలు ఇళ్లకు పోవాలన్నారు, ఎందుకంటే ఇలా 23వ తారీఖు లాస్ట్ వర్కింగ్ డే ఉంది. ఆ రోజు ఖచ్చితంగా హాస్టల్స్ కానీ లేకపోతే ఇతర ప్రాంతాలు ఉండేటువంటి పిల్లలు కానీ వాళ్ళ పేరెంట్స్ ఖచ్చితంగా పిల్లలు తీసుకుపోవడానికి రావాలి, ఎందుకంటే క్లోజ్ అయ్యే సిచ్యువేషన్ కనబడుతుంది. ఈ నేపథ్యంలోనే ఒక పక్క సమ్మె జరుగుతున్న నేపథ్యంలో ఈ వీళ్ళందరూ కూడా ప్రయాణికులు చాలా ఇబ్బంది పడేటువంటి సిచ్యువేషన్ అయితే ప్రజెంట్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పరిస్థితి కాబట్టి ఇప్పటికైనా వాళ్ళ డిమాండ్లు తీర్చాలని చెప్పేసి కూడా కార్మికులు చెప్తూ మనం చూడొచ్చు. కార్మికుల నేతలను ఎవరు కానీ కార్మికులు కానీ ఎవరిని కూడా ఈ బస్ స్టాండ్ ప్రాంగణంలో ఎక్కడ కూడా లేకుండా చేసినట్టు సిచ్యువేషన్ కనపడుతుంది. అంతేకాకుండా ఉమ్మడి ఖమ్మం జిల్లాకి ఆంధ్ర బస్సులు కూడా ఎక్కువ వస్తూ ఉంటుంది, ఎందుకంటే ఆంధ్ర సరిహద్దు ప్రాంతంలో ఖమ్మం జిల్లా ఉంటుంది కాబట్టి ఆంధ్ర నుంచి కూడా ఎక్కువ బస్సులు కూడా ఇక్కడికి వస్తుంటే ఆ బస్సులు కూడా పూర్తి స్థాయిలో కూడా అడ్డుకునే ప్రయత్నం కూడా ఆర్టీసీ కార్మికులు చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు కూడా భయపడుతున్నారు, ఎందుకంటే హింసకు దారిస్తే ఖచ్చితంగా బస్సులు దగ్నం చేయడం కానీ బస్సులు పగలగొట్టడం కానీ ఇవన్నీ చేస్తారని చెప్పేసి కొన్ని బస్సులు అయితే ఏపీ నుంచి వచ్చే బస్సులు కూడా చాలా వరకు కూడా తగ్గించడం అని చెప్పేసి ఆర్టీసీ సంబంధించిన అధికారులు చెప్తా ఉన్నట్టు సిచ్యువేషన్ కనపడుతుంది. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే మనం చూడొచ్చు ఒక బస్ డిపో దగ్గర ఉన్నాం, బస్ డిపో దగ్గర దాదాపుగా అడపాదడపా బస్సులు తప్ప, అది కూడా ఎయిర్ బస్సులు తప్ప ఏ బస్సులు కూడా అట్లా కొన్ని బస్సులు అయితే పూర్తి స్థాయిలో ఎయిర్ బస్సులు అయితే నిలిపి పక్కన పెట్టినటువంటి పరిస్థితి కనపడుతుంది. పూర్తి స్థాయిలో కూడా కార్మికులకు సంబంధించిన ఏదైతే డిమాండ్స్ ఉన్నాయో ఆ డిమాండ్ తీరే వరకు కూడా మీ సమ్మె విరమించమని చెప్పేసి కూడా కార్మికులు తేల్చి చెప్పినట్టు సిచ్యువేషన్ మనం చూడవచ్చు. కార్మికులు ఎవరు కూడా, ఎందుకంటే ఉదయం పూట తెల్లవారుజామున ఇక్కడికి వచ్చారు, ఆందోళన చేశారు, ఆందోళన చేసిన తర్వాత ఏమంటే పోలీసులు కూడా రావడంతో కూడా పూర్తిగా వాళ్ళు వెళ్ళిపోయినట్టు పరిస్థితి కాబట్టి కొంతమంది కార్మిక నేతలు ఎవరైతే ఉంటారో జేఏసీ సంబంధించిన నేతలను అయితే పోలీసులు ముందుగానే అదుపులోకి తీసుకుంటున్న సిచ్యువేషన్ కనపడుతుంది. ఎందుకంటే ఈ పూర్తి స్థాయిలో కూడా సమ్మె జరగకుండా చేస్తామని చెప్పేసి కార్మికులు జేఏసీ నాయకులు చెప్తున్నారు. ఒక పక్క ప్రభుత్వం సమ్మె ఎట్టి పరిస్థితుల్లో ఆగదు, సమ్మె అసలు ఉండదు, పూర్తిగా సంపూర్ణంగా బస్సులు నడిపించే ప్రయత్నం చేస్తామని చెప్పేసి కూడా ప్రభుత్వం చెప్పిన నేపథ్యంలో బస్సులు మనం స్పష్టంగా చూడొచ్చు. ఎందుకంటే ఖచ్చితంగా ఇన్ని ప్లాట్ఫామ్ ఉన్న బస్ స్టాండ్ లో ఒక్క బస్సు మాత్రమే ప్లాట్ఫామ్ మీద ఉన్న పరిస్థితి పడుతుంది. ఇక్కడ చూడొచ్చు ప్రయాణికులు ప్రతి ప్లాట్ఫామ్ మీద కూడా కిక్కిరిస్తున్న పరిస్థితిగా పడుతుంది. పూర్తి స్థాయి కూడా వాళ్ళు వెయిట్ చేస్తున్న పరిస్థితిగా పడుతుంది. వాళ్ళు మనం అడిగినప్పుడు దాదాపుగా 1 అవర్ కాంచి 2 అవర్స్ కాంచి ఇక్కడ ఉంటున్నామండి, ఒక బస్సు కూడా రావట్లేదు, మేము వెళ్ళే రూట్ లోకి బస్సులు రావట్లేదు, ఏదో అడపాదడప బస్సులు వస్తున్నాయి, అవి కూడా ఏపీ నుంచి వచ్చే బస్సులు కానీ లేదంటే లోకల్ తిరుగుతున్నటువంటి లోకల్ సర్వీసులు మాత్రమే అడపాదడప వస్తుంది తప్ప పూర్తి స్థాయిలో కూడా బస్సులు రావట్లేదు. దూర ప్రయాణానికి సంబంధించిన ఆర్టీసీ బస్సులు ఎట్టి బస్సులు ఇక్కడ కనపడట్లేదు అని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఎందుకంటే ప్రధానంగా మనం చూడొచ్చు దూర ప్రాంతానికంటే దాదాపుగా అంటే ఖమ్మం నుంచి కానీ కొత్తగూడ నుంచి కానీ భద్రాచలం నుంచి హైదరాబాద్ పోవాలని చాలా ఆర్టీసీకి సంబంధించిన డిపోలు దాటుకుంటూ పోవాలి. సో అక్కడ ఆందోళన జరుగుతున్నాయి కాబట్టి ఇదొక డిపో దాటొచ్చు, ఇక్కడ పోలీసులు దాటి వచ్చు, కానీ ఊరు దాటిన తర్వాత ఖచ్చితంగా కార్మికులకి సంబంధించిన జేఏసీ మద్దతు ఉన్న నేపథ్యంలో అక్కడ
కార్మికులు ఉంటున్నారు. అక్కడ కూడా పూర్తి స్థాయి కూడా జేఏసీ నేతలు ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా అది హింసకు దారి తీస్తుందని చెప్పేసి కూడా కొన్ని బస్సులు లాంగ్ వెళ్ళి జర్నీ బస్సులు మొత్తం కూడా ఆఫ్ చేసినట్టుగా సిచ్యువేషన్ కనపడుతుంది. ఎందుకంటే కార్మికుల కొరత స్పష్టంగా కనపడుతుంది. డ్రైవర్ లేరు, కండక్టర్ లేని నేపథ్యంలో పూర్తి స్థాయి కూడా ఈ సమ్మె అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. రైట్ నవీన్, థ్యాంక్ యూ.